క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఓకే, సో కొన్ని మీ పిక్స్ మీ వీడియోస్ ఏదో మా టీమ్ కలెక్ట్ చేసి పెట్టారంటే ఇక్కడ. ఓకే, ఎక్కడ ఇది? యుఎస్లో ఓ మా మా బామ్మ తాతది 60 years ఓకే, సెలబ్రేషన్ అనుకుంటా. కాదు మీ ఇద్దరు కెమిస్ట్రీ కాంబినేషన్ వేరే లెవెల్ కదా. ఏ డైరెక్టర్ అసలు అడగలేదా కనీసం? మీ రీల్స్ ఇవన్నీ చూసినప్పుడు కూడా ఏది స్క్రీన్ మీద మళ్ళీ మీ ఇద్దరిని హీరో హీరోయిన్ గా లేకపోతే హస్బెండ్ వైఫ్ గా చూడాలనుకునే వాళ్ళు. మీ కెమిస్ట్రీ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటది కదా అసలుకి. అంటే ఒక సినిమా చేశాం కదా, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఎవరు అడగలేదు. యా, పడ్డానండి ప్రేమలో మరి అని ఒక సినిమా చేసాము నేను వితిక. బట్ యా, ఆ టైంలో అది అంటే ఆ సినిమా అది అంత వర్కౌట్ కాలే. బట్ కాకపోతే ఇప్పుడు హిందీ డబ్డ్ వెర్షన్ ఉంది, దానికి more than 20+ million వ్యూస్ ఉన్నాయి అనమాట దానికి యూట్యూబ్లో. బట్ ఆ టైంలో రిలీజ్ చేసింది అది దట్స్ వెరీ రాంగ్ టైం. అంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారి టెంపర్ సినిమా అప్పుడు రిలీజ్ చేశారు. అదే రోజు నేను వద్దని చెప్పినా కూడా ఇంకా అది అలా జరిగిపోయింది. స్మైలింగ్ క్యూన్ అని చెప్పొచ్చు దాన్ని. యా, నా లైఫ్ లైన్ అని చెప్పొచ్చు దాన్ని. అంతేనా? ఎందుకని యాక్ట్ చేయట్లా వితికా గారు ఇప్పుడు? చేస్తుంది, అంటే మూవీ కాదు, ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తుంది, స్టార్ట్ అవుతుంది త్వరలో. బట్ షీస్ వెరీ బిజీ విత్ ది కాంటెంట్ చేయడం అనేది చాలా కష్టం, చాలా గ్రేట్ అసలు. ఈవెన్ కష్టం యూ ఆల్సో ఇవన్నీ నేను అప్ క్లోజ్ చూస్తాను కదా, దాని వెనకాల ఎంత ప్లానింగ్ అండ్ ఎంత ఎఫర్ట్ అండ్ ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో. రియలీ అప్రిషియేట్ యూ గైస్. యూనో కాంటెంట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అని, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్. దానికి చాలా పేషెన్స్ ఉండాలి అండ్ చాలా ప్లానింగ్ ఉండాలి, చాలా డెడికేషన్ ఉండాలి, అన్ని చాలా ఉండాలి. అది చేయాలి, అన్ని చాలా ఉండాలి. అయినా కానీ కామెంట్స్ లో దొబ్బించుకోవాలి. అది కామన్. అది ఇప్పుడు ఏమైపోయిందంటే దట్స్ లైక్ ఇన్ ఎనీథింగ్. అది ఇందులోనే కాదు, కామెంట్స్ అనేవి చిన్న ఒకటి రీల్ పెట్టి అది వైరల్ అయిపోతేనే దాని కింద ఉంటాయి ఇన్ని కామెంట్లు. యూనో, సో ఇట్స్ కామెంట్స్ అవన్నీ దట్ షుడ్ నాట్ బి ద మెయిన్ థింగ్. బట్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ వాట్ యూర్ డూయింగ్, అది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో. బట్ వితికా గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ చేంజ్ అయిందా లేకపోతే తన లైఫ్ చేంజ్ అయిందా? ఏమో, నేను ఎప్పుడు అంత డీప్ చేంజ్ అయిందా? ఇద్దరు లైఫ్లో ఫ్యామిలీ మ్యాన్ కదా మీరు. ఇద్దరు లైఫ్లో చేంజ్ అయ్యాయి డెఫినెట్గా. ఎందుకంటే బ్యాచిలర్స్ నుంచి ఇద్దరము మ్యారీడ్ అయ్యాం కాబట్టి ఇద్దరు లైఫ్లు ఆ విధంగా చేంజ్ అయ్యాయి. బట్ డెఫినెట్గా వీఆర్ బోత్ వెరీ హ్యాపీ విత్ what we have between us అనేది మాకు చాలా. బెస్ట్ ఫాదర్ బెస్ట్ మదర్ ఎప్పుడు అయిపోతున్నారు? బెస్ట్ ఫాదర్ బెస్ట్ మదర్ ప్రాబ్లీ సూన్. రైట్ నౌ తను ఇంకా ఇప్పుడు షీస్ గోయింగ్ అవుట్డోర్ ఫర్ హర్ షూట్ అండ్ స్టఫ్. అండ్ నాది కూడా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది. అండ్ దెన్ నేను ఇంకో సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అది ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలే. ప్రాబ్లీ నెక్స్ట్ 1-2 weeksలో టైటిల్ అనౌన్స్ చేస్తాం. సో అది ఆగస్ట్లో, యాజ్ ఆఫ్ నౌ టెంటేటివ్గా ఆగస్ట్లో అనుకుంటున్నాం రిలీజ్. సో ఆ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకో సినిమా ద కానిస్టేబుల్ అని ఒక సినిమా షూటింగ్ ప్రెజెంట్లీ జరుగుతుంది. సో అదే. సో వరుణ్ గారు, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్, ఎవర్ గ్రీన్ కపుల్ ఎవరంటే మీ ఇద్దరు పేరు కూడా చెప్తారు చాలా మంది. సో యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరినైనా కానీ. బట్ మీ ఇద్దరి మీద పెళ్ళైన 1 year లోపు ఎందుకు ఒక రూమర్ వినాల్సి వచ్చింది? ఏంటది? తను స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుందని, మీ ఇద్దరికి గొడవ అయిందని. ఒంట్లో బాగాలేకుండే. సో షీ గాట్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ అప్పుడు ఒంట్లో బాగాలేదని. అండ్ ఆ టైంలో షీ వాజన్ కొంచెం అంటే స్లీపింగ్ ప్రాబ్లం ఉండింది. సో షీ టుక్, అంటే అది ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల షీ వాజ్ ఇన్ ద హాస్పిటల్. అప్పుడు నేను లేను కూడా ఇక్కడ. యాక్చువల్లీ నేను అప్పుడు యూఎస్లో ఉన్నాను. సో ఐ ఫౌండ్ దిస్ అవుట్ అండ్ నాకు అసలు షాక్. వెంటనే వచ్చేసాను ఇక్కడికి. బట్ షీ వాజ్ ఫైన్, ఏం లేదు. తను కూడా బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. అది బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ లోపలే ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోయి వైల్డ్ ఫైర్ లాగా దాన్ని చేశారు. అది పెళ్ళైన 11 months లోపే. 11 months? యా, మేబీ 11th month లోనే. ఓకే, రైట్. కొంచెం అంటే దాన్ని ఓవర్గా తీసుకున్నారా లేకపోతే చాలా లైట్గా తీసుకున్నారా? ఎవరు? మీరు. నేను అసలు అలాంటివి నేను పెద్దగా పట్టించుకోనండి. అంత అలాంటివి పట్టించుకుంటూ కూర్చుంటే రోజు ఏదో చూసి బాధపడుతూ ఉండి ఫీల్ అయిపోతూ ఉండి డిప్రెషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేను అలాంటివి వద్ద పట్టించు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ మీద ఉన్న వరస్ట్ రూమర్ అంటే ఏంటి సార్? చాలా ఉన్నాయి. ఏం చెప్తాను తెలియదు. ఫస్ట్లో అయితే అసలు నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా నేను ఐ మీన్ ఆడియో ఫంక్షన్కి అయినా దేనికైనా
అసలు సడన్ గా రూమర్స్ చూసేవాడిని, వరుణ్ ఈమెన్ డేట్ చేస్తున్నాడు, వరుణ్ ఆమెన్ డేట్ చేస్తున్నాడు, వరుణ్ ఈమెన్ డేట్ చేస్తున్నాడు, ఆమెన్ ఇంతమందిని ఎట్లా డేట్ చేస్తున్నాను ఒకేసారి. ఒకళ్ళ పేరు చెప్పండి అయితే మరి. ఏది ఒకరితో చేసి పేర్లు చెప్పడం అది చాలా తప్పు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇందులో డేట్ చేశారు, డేట్ చేశారు అంటే ఇంతమందిని చేయలేదు, ఒకళ్ళని చేశారు. ఇంతమందిని చేయలేదు ఒకేసారి. మేబీ ఒక మ్యారేజ్ ముందర ఐ థింక్ మేబీ ఒక 2-3 రిలేషన్షిప్స్ ఉండే, కొంచెం సీరియస్ గా ఉండేది. హీరోయిన్స్ తోనే ఏమో అది మీ ఇమాజినేషన్ కి వదిలేస్తాను. ఓకే, నా ఇమాజినేషన్ అంటే నేను వేరేలాగా ఊహించుకోవాలి, అది మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోండి. సరే, పెళ్ళైన తర్వాత 1 or 2, పెళ్ళైన తర్వాత 1 or 2 కాదండి, పెళ్ళైన తర్వాత ఏం లేదు. అమ్మో ఏమండి మీకు దండం పెడతానండి, మళ్ళీ మీరు తమ్ముళ్ళు వేసారంటే అంతే, జీవితం నాశనం అయిపోద్ది ఈ షో తర్వాత నాకు. మీరు చాలా లైట్ తీసుకుంటారు కదా సార్. లైట్ తీసుకుంటాను రైటే, వాళ్ళు చాలా స్ట్రాంగ్ తీసుకుంటారు ఇది మీరు బయట పెడితే. ఇలాంటివి నేను అసలు ఐ యూస్ టు సీ ఇట్ ఫ్రీక్వెంట్లీ, అంటే నాకు కొంతమంది తెలియదు కూడా వాళ్ళు ఎవరో పేర్లు ఎందుకు పర్టికులర్ గా మిమ్మల్ని మెన్షన్ చేస్తారు. అది నేను ఎప్పుడు కనుక్కోవడానికి ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు ఫస్ట్ లో కొంచెం ఫీల్ అయ్యేవాడిని, తర్వాత సరే ఓకే ఏముందిలే అనుకునేవాడిని అంతే. నిజం కాదు. వైఫ్ ఎలా తీసుకుంటారు? వైఫ్ ఈ న్యూస్ విన్నప్పుడు ఎలా తీసుకుంటారు? అప్పటి నాకు పెళ్ళైన తర్వాత అలాంటివి ఏం లేదండి. అమ్మో మీరు మళ్ళీ నాకు పెళ్ళైన తర్వాత నాకు అలాంటివి ఏం రాలే, ఎవడు ఏం అనలే కూడా. ఎవరన్నా అంటే డైరెక్ట్ అప్పుడు వెళ్ళి కలవాల్సి వస్తుంది వాళ్ళని. సో అలాంటివి ఏం లేవండి. బట్ మ్యారేజ్ ముందర భయమా విత్కే గారు అంటే? అంత గౌరవం, గౌరవంతో వచ్చిన భయం అయితే అలా అనుకుంటే ఓకే. లేదు భయం ఏం లేదండి, రెస్పెక్ట్, చాలా చాలా రెస్పెక్ట్ అండి. ఇంట్లో ఎవరిని డామినేట్ చేస్తారు? మీకేమనిపిస్తుంది చూస్తుంటే? నాకైతే మీరే చేస్తారు అనిపిస్తుంది. నేను డామినేట్ చేస్తాను అనుకుంటున్నారా? ఓకే, ఇలా ఉండే అబ్బాయిలంతా డామినేట్ చేసేవాళ్ళు అవునా కెమెరా ముందు. అయితే నేను డామినేట్ చేస్తానేమో మరి. విత్కే గారు మీరే ఆన్సర్ చేయండి. అది కరెక్ట్, తను అడిగితే చెప్తుంది. డామినేట్ మీరే కదా చేసేది? నేనే డామినేట్ చేస్తాను. ఎస్, 200%. వరుణ్ సందేశ్ గారు ఆ నవ్వు ఏంటి అర్థం? సో మా టీం ఏదో కొన్ని పిక్స్ కూడా కలెక్ట్ చేశారంట మీకు సంబంధించినవి. మీరు ఇప్పుడు గీట్లు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి అయి ఉంటుంది మేబీ. ఓ ఎవరైనా మీ అన్నయ్య అలానే ఉన్నారు కదా. అది ఇందువదన సినిమా అండి, అది ఇందువదన సినిమా పోస్టర్. ఓకే, సో ఈ పోస్టర్ చూసినప్పుడు విత్కే గారు ఏదో కామెంట్ ఇచ్చారంట కదా మీకు? బట్ లేదు, అంటే పోస్టర్ చూసి ఇట్స్ అంటే షీ న్యూ అంటే లైన్ లైట్గా చెప్పాను. అండ్ అమ్మాయి ట్రైబల్ క్యారెక్టర్ మూవీలో. అంటే యాక్చువల్గా ఇప్పుడు తను అంటే సినిమాలో కొన్ని ప్రమోషన్స్ అప్పుడు చూశాను, తన సినిమాలో ఎక్కడ కూడా బ్లౌజ్ కూడా వేసుకోకుండా చేశారని చెప్పేది కొన్ని సీన్స్లో అయితే. అవునవునవును, అంటే ఆ సీన్లో ఉన్న రియాలిటీ మంచిగా రావాలని. బట్ అది తను యాక్సెప్ట్ చేసినందుకు ఒప్పుకోవచ్చు కదా. గ్రేట్ ఎఫర్ట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్గా చాలా మందికి నో చెప్తారు. అండ్ ఆమె ఏంటంటే ఆమె యాక్చువల్లీ ఈ సినిమాలో నన్ను క్యాస్ట్ చేయక ముందు ఆమెను క్యాస్ట్ చేశారు మూవీలో. బేసిక్గా ఆమె ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి వర్క్ షాప్ చేసి తెలుగు నేర్చుకుని, ఆమె ఏంటంటే ప్రాంప్టింగ్ కూడా ఫర్నా శెట్టి, ఆమె బేసిక్గా షీస్ ఫ్రమ్ ముంబై అనుకుంటా. సో ఆమెకు బేసిక్గా తెలుగు కూడా రాదు. సో షీ డైలాగ్ ఒక్కటి కూడా ప్రాంప్ట్ తీసుకోకూడదని చెప్పేసి డైలాగ్స్ కూడా ముందర నుంచి నేర్చుకుని యూనో ఇలా ఈ క్యారెక్టర్ చేసింది. సో నిజంగా ఐ మీన్ సినిమా వర్కౌట్ అవ్వలే కానీ ఆమె పాపం చాలా కష్టపడింది అమ్మాయి. మీరు కూడా బాగా కష్టపడ్డారు ఈ సినిమా అప్పుడు. అంటే దిస్ వాజ్ ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను మళ్ళీ ఇలాంటి సినిమా చేశాను. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ క్యారెక్టర్ నాది. సో మారేడుమిల్లిలో షూటింగ్ చేసాం. మారేడుమిల్లి, అమలాపురము అటు సైడ్ మొత్తం ఒక 40 days షూట్ చేసాం అనుకుంటా. అంటే వేరే హీరోయిన్ అంటే మీకు తెలిసి మీరు అనుకున్నారా ఇలాంటి క్యారెక్టర్కి ఎవరు యాక్సెప్ట్ చేయరు, తిని యాక్సెప్ట్ చేసింది? మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి తనకి, హీరోయిన్కి? తను చాలా బాగా చేసింది సినిమాలో. అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి షీ డెడ్ వెరీ, తన క్యారెక్టర్ వరకు తను 100% న్యాయం చేసింది అనిపించింది నాకు. నిజంగా చాలా అంటే సినిమా ఓవరాల్గా రియల్గా అయితే చాలా బాగా నచ్చింది. థియేటర్లో ఎక్కడ కొంత ఇదైందో అర్థం అవ్వలేదు కానీ ఓవరాల్గా సినిమా నేను చూసాను, ఇది చాలా బాగుంటుంది. సినిమా pretty decent. అండ్ అది కూడా లైక్ వన్స్ నేను చెప్పినట్టు అది Jan 1st రోజు రిలీజ్ చేశాను.
బట్ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలిసి మీరు ఇన్ని సినిమాలు తీసినా కానీ ఇలాంటి ఒక సినిమా అనేది హిస్టరీలో ఉంటుంది. డెఫినెట్గా డిఫరెంట్ రోల్ కాబట్టి. ఇట్ వాస్ ఎ డిఫరెంట్ రోల్. మేబీ ఏంటంటే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ అండ్ కొన్ని సీన్స్ కానీ కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం పేసీగా చేస్తే ఇంకా కొంచెం బాగుండేది. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ మధ్యలో వరుణ్ గారు అంటే కొన్ని సినిమాలు హీరోగా చేసుకుంటా కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. అవి థియేటర్లో మీకు ఒక మంచి పేరు తెచ్చాయని చెప్పుకోవచ్చు. అండ్ మధ్యలో ఎందుకు మళ్ళీ బ్యాక్ అయ్యారు? వద్దనుకున్నారా? ఇలానే అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తే ఒక హీరోకున్న ఇమేజ్ పోతుంది, మనం ఎందుకు చెయ్యాలి అని ఎవరైనా చెప్పారా? నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను మొన్న రీసెంట్గా 1 year అయింది అనుకుంటా, 1 year అయిందో లేదో తెలియదు, 1 year బ్యాక్ మైకిల్ సినిమాలో చేశాను కదండి, సందీప్ కిషన్ సినిమాలో మైకిల్లో గౌతమ్ మెనన్ గారి వన్ ఆఫ్ ద సన్ క్యారెక్టర్ చేశారు, రంజిత్ జయకోడి గారు డైరెక్టర్ దానికి. అండ్ ఆ సినిమాలో చేశాను, ఒక నెగటివ్ రోల్ చేశాను ఆ సినిమాలో. యాక్చువల్గా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ మీకు రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి ఎలా వచ్చింది? యాజ్ ఏ హీరోగా చేసిన సినిమాలకి ఎక్కువ వచ్చేదా, లేకపోతే మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ మంచి సినిమాలు చేశారు కొన్ని, అలాంటి వాటికి ఎక్కువ రికగ్నిషన్? అంటే నేను ఆ రెండు ఐ కెనాట్ పర్సనలీ నేను కంపేర్ చేయలేనండి ఆ రెండు. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీ డేస్ తీసుకోండి, కొత్త బంగారు లోకం తీసుకోండి, దోస్ ఆర్ లైక్ అవి కల్ట్ ఫిల్మ్స్ అని చెప్పచ్చు అవి వాస్తవానికి. అంటే హ్యాపీ డేస్ తర్వాత అలాంటి సినిమాలు ఎన్ని వచ్చాయో, అంటే కౌంట్లెస్ మూవీస్ వచ్చాయి. అండ్ ఇప్పటికీ అలాంటి మూవీస్ ఆ కాలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకుని అలాంటి జానర్ మూవీస్ ఇప్పటికీ వస్తూ ఉన్నాయి. అండ్ కొత్త బంగారు లోకం అనే ఫిల్మ్ అది కూడా ఇట్ వాస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అది. సో ఆ 2 మూవీస్కి యూనో అవి దర్ జస్ట్ లైక్ యూనో వన్ ఆఫ్ ద, అంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దే లైక్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ దర్ ఒక తెలుగు వాళ్ళు ఎప్పటికీ చూసేటువంటి మర్చిపోలేని సినిమాలు అవి. అండ్ ఇప్పటికీ చూసినా కూడా ఆ సినిమాలు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. అవునవును.